దగ్గరికి వెళ్దాము. ఆశ, మీ దగ్గర కోలాహలం ఎలా ఉంది? భక్తుల రెస్పాన్స్ ఎలా ఉంది అమ్మవారిని చూసిన తర్వాత? నిజంగానే భక్తులందరూ లేట్ అవుతుందని కాస్త అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి వచ్చారు. మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బోనం లైన్ దగ్గర ఉన్నాం అనమాట. అంటే ఆడవాళ్ళు ఏదైతే బోనం సమర్పించడానికి వెళ్తారో వాళ్ళకి స్పెషల్ గా ఒక లైన్ అనేది కేటాయించారు. ఆ లైన్ కి సంబంధించి మనము ఇక్కడ అప్డేట్స్ అయితే అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ లైన్ కి సంబంధించి ఎంత ఉందో కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా. మనకి ఎండ్ పాయింట్ చూడాలంటే చాలా దూరంగా కనిపిస్తుంది. అమ్మవారికి సంబంధించి బోనం సమర్పించడానికి దాదాపుగా 1 అవర్ టైం పడుతుంది అంటున్నారు. దీనికి సంబంధించి ఆలయ అధికారులు కూడా తెలిసిందేమో భక్తులు కాస్త ఇబ్బంది పడుతున్నారని. ఇప్పుడు అయ్యవారు కూడా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇంతసేపు లైన్లో ఉంటున్నామని చూడకండి, అంతసేపు అమ్మవారి సన్నిధిలో ఉంటున్నామనేది గ్రహించండి, దాన్ని ఒక పాజిటివ్ వేలో చూసుకోండి అని చెప్పేసి అయ్యవారు ఇప్పుడు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. సో దాదాపుగా 45 minutes to 1 hour పడుతోంది ఒక బోనం అమ్మవారి చెంతకి చేరడానికి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇంతకు ముందు మాట్లాడినప్పుడు అయితే కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ సౌకర్యాల విషయంలో అయితే ఈసారి బాగానే చేసింది. కానీ కాస్త లైన్ స్లోగా మూవ్ అవుతుంది. బోనం వెయిట్ పట్టుకున్నంతసేపు వెయిట్ చేయలేం కదా, ఇంకొంచెం స్పీడ్ మూమెంట్ ఉంటే బాగుంటుంది అనేది కొంతమంది ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే అండి, సికింద్రాబాద్. ఓకే, ఎంతసేపు అయింది లైన్లో నుంచి? హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్. లేట్ అయింది అనిపిస్తుందా? తొందరగా లేదు లేదు, ఏం అనిపించట్లేదు, తొందరగానే వెళ్తున్నాం. ఫెసిలిటీస్ మీకు వాటర్ ఇచ్చారు? లేదండి, ముందైతే వాటర్ కూడా ఇస్తున్నారు. ఏదైనా ఇబ్బందికరంగా ఏం లేదు, ఏం లేదు, బాగుంది. ఎట్లా అనిపిస్తుంది బోనం అమ్మవారిని దర్శించుకోబోతున్నారు? హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఇట్లాగే చాలా మంది ఇక్కడ బోనం సమర్పిస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి మనం స్పెషల్ గా చెప్పాల్సింది ఏంటంటే, ఒక పక్క ఇక్కడ గాలేస్తోంది కానీ ఈ బోనం పైన ఉన్నటువంటి దీపం ఎక్కడ వెలుగుతూనే ఉంది. ఇది మనకి ఇక్కడ స్పెషల్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంగా అంత వెయిట్ ఉన్నటువంటి బోనాన్ని పట్టుకొని గంట